ఆ గ్రహ భూ ఉష్ణ శక్తి మాత్రమే జీవుల మనుగడకు సరిపోకపోవచ్చు. సైన్స్ మ్యాగజైన్స్ లో ప్రచురిస్తున్న కొన్ని వ్యాసాల్లో ఒక విషయాన్ని ప్రస్తావిస్తుండడం చూడొచ్చు. అదేంటంటే ఆయా గ్రహాల్లో జీవుల మనుగడకు సరిపడా ఉష్ణ శక్తి ఉండకపోయినా వాటి చందమామల్లో ప్రాణం పుట్టుకకు మనుగడకు సరిపోయే వాతావరణం ఉండొచ్చు అని. ఇప్పుడు మనకు ఒక విషయం దొరికింది. నక్షత్రం ఆధారం లేకుండా అలా తిరుగుతున్న అనాథ గ్రహాలున్నాయని చెప్పారు గాని వాటికి చందమామలు కూడా ఉండవని మాత్రం ఎవ్వరూ చెప్పలేదు. సరే అనుకుందాం, ఆ అనాథ గ్రహం యొక్క చందమామ మీద జీవం మనుగడకు దోహదపడే వాతావరణం ఉండేందుకు అవకాశం ఉందా మరి? ఇది కొంచెం కీలకమైన ప్రశ్నే. మనకి భూమికి ఉన్న ఒకే ఒక్క చందమామను చూడండి. అది మన భూమి మీద టైడల్ ఫోర్స్ ని కలిగిస్తుంది, అంటే అలల శక్తిని కలిగిస్తుంది. మన చందమామ భూమికి దగ్గరగా దూరంగా వస్తూ పోతూ ఉంటాడు కదా, తత్ఫలితంగా సముద్ర జలాలు పోటెత్తడం, ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. అదేవిధంగా రోగ్ ప్లానెట్ తాలూకు చందమామ తన మాతృగ్రహం మీద టైడల్ ఫోర్స్ ని కలిగిస్తుంది. సముద్రంలో ఆటుపోట్లు వస్తాయని మాత్రమే దీనికి అర్థం కాదు. మాతృగ్రహంలో కలిగించే అలజడికి అదే కారణం. ఈ